నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ మంత్రి వి హనుమంతరావు కారుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు ఎల్బీ నగర్ అడిషనల్ డీఎస్పీగా కోటేశ్వరరావు తాను ఏడవడం లేదు వణికిపోవడం లేదు నోటీసులకు తాను సమాధానం ఇచ్చానన్న రామ్ గోపాల్ వర్మ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని కేటీఆర్ అనడం విడ్డూరం వయసుకు మించి మాట్లాడుతున్నారని మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి వి హనుమంతరావు కారుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడికి పాల్పడ్డారు తెల్లవారుజామున 4 గంటలకు గుర్తు తెలియని వాహనంతో ఢీకొట్టి పారిపోయారని విహెచ్ తెలిపారు ఇలా దాడి చేయడం రెండోసారి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో 3 ఎస్పీలకు స్థానచలం కలిగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటివరకు సిఐడిలో ఉన్న ఎస్పీలు ఎస్వి నాగలక్ష్మి డాక్టర్ పి లావణ్యను తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ టెక్నికల్ విభాగం ఎస్పీ పుష్పను బదిలీ చేశారు నాగలక్ష్మిని రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీగా లావణ్యను హైదరాబాద్ మహిళా భద్రత విభాగం డీసీపీగా పుష్పను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా నియమించారు మరో 30 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు కొంతకాలం కిందట అదనపు ఎస్పీలుగా పదోన్నత పొంది పోస్టింగుల కోసం నిరీక్షిస్తున్న 12 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది ఎల్బీ నగర్ అడిషనల్ డీసీపీగా కోటేశ్వరరావు నియమితులయ్యారు తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని వణికిపోవడం లేదని చెప్పారు తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మానవభావాలో దెబ్బతీశాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు అయితే తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చారని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు
ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గా నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ. ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేడలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాంబర్లో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో R&B ఉద్యోగులు, షేపీ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియంబుల్ను చదివి వినిపించారు. అన్ని వర్గాల ప్రజలకు సమానమైన హక్కులు కల్పించడంలో మన రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా నిలవడంలో మన రాజ్యాంగానిది కీలక పాత్ర అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ ముందుండడం వల్లే 2014, 2018లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రమే ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ అధికారంలో ఉండేదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని కూకట్వేళ్లతో పెకిలిస్తామని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని, అసలు కేటీఆర్ వయసు ఎంత, ఆయన శక్తి ఎంత, కాంగ్రెస్ మర్రి చెట్టు వేరు నుంచి వచ్చిన మొక్కే అని కేసీఆర్ అన్నారు. కేటీఆర్ తన వయసుకు మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఏడాది ప్రజాపాలనకు కృతజ్ఞత బహిరంగ సభ పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఆవిష్కరించారు. డిసెంబర్ 21న ఓయూలో ప్రజాపాలనకు కృతజ్ఞతగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని బల్మురి వెంకట్ అన్నారు. నిరుద్యోగులకు అండగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించలేని ఉద్యోగాల నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిర్వహించిందని వెంకట్ అన్నారు. భారతదేశం కోసం రాజ్యాంగం రచించి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు డాక్టర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని మాజీ మంత్రి ఉషశ్రీ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు భారత రాజ్యాంగం రచించి అంబేద్కర్ మహనీయుడయ్యాడని మాజీ మంత్రి ఉషశ్రీ అన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఏదైతే చెప్పారో అవన్నీ పూర్తి గతంలో మీరు చూశారు. 19 నుంచి 24 వరకు పూర్తిగా మనం చేసిన ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈరోజు ఎందుకు మీరు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే పెనుగొండలో ఉన్న ఒక అబ్బాయిని తీసుకొని పోయి మళ్ళీ వైజాగ్ జైల్లో పెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు తీసుకుపోవడం ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ కూడా స్వేచ్ఛని హరించే ప్రయత్నం ఏ ప్రభుత్వం అయితే చేస్తారో నిజంగా వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన సంఘటన కూడా గతంలో మనం చూసినాం. మళ్ళీ ఈరోజు అభినవ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పెనుగొండలో ఎమ్మెల్యేగా గెలిచి బీసీ శాఖ మంత్రిగా ఉంటూ డీబీటీ ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ప్రెస్ చేసినారో, బటన్ నొక్కినారో వాళ్ళందరూ కూడా పని లేకుండా వాళ్ళందరూ కూడా గంజాయికి మద్యానికి బానిసైనారు అని సవితమ్మ చెప్తా ఉంది. ఈరోజు బెనిఫిషియరీగా సంక్షేమ పథకాలు వచ్చిన బెనిఫిషియరీ లిస్ట్ తీసుకో, నీ చాయిస్ నీకే వదిలేస్తాను నేను. దాంట్లో ఇద్దరు మహిళలు గంజాయికి బలి అయినారు అని నువ్వు ఖచ్చితంగా చూపించాలి. చూపించి నువ్వు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావో ఆ మాటని నీ ఒక పంచాయతీలో నువ్వు ఎక్కడున్నావో ఆ పంచాయతీలోనే నువ్వే లిస్టు తీసుకో, నీ ఇష్టం. నువ్వు ఎవరిని చూపిస్తావో మనకి చూపు. అమ్మఒడి తీసుకున్న తల్లిలో గంజాయికి మళ్ళీ మద్యం బానిసైనారా, లేదంటే రైతు భరోసా తీసుకున్న బెనిఫిషియరీ ఆయన గంజాయికి బానిసైనారా, లేదంటే ఏ సంక్షేమ పథకాలు వచ్చిన హౌసింగ్ కానీ జగనన్న వసతి దీవెన, ఆసరా, చేయూత, ఇవన్నీ ఏ సంక్షేమ పథకాలు తీసుకుని చాయిస్ నీదే. నువ్వు ఖచ్చితంగా నిరూపణ చేయాలి. నువ్వు చేయకపోతే ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ని, పెనుగొండలో ఉన్న టీడీపీ ఆఫీస్ని ఇంటిని కూడా అతి త్వరలోనే మేము ముట్టడి చేస్తాం.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మినుమలూరు 10, పాడేరు 12, అరకు 13 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ తొలి వారం నుంచి చలిగాలులు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్లూరు జిల్లాలోని గూడెం కొత్తవీధి, చింతపల్లి, జి మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుబ్రింగుడ, ముచ్చంగిపొట్టు, పెద్దబయలు, అరకు, అనంతగిరి, పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మి, సాలూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ మంత్రి వి హనుమంతరావు కారుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు. తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు. ఎల్బీ నగర్ అడిషనల్ గా డీసీపీగా కోటేశ్వరరావు. తాను ఏడవడం లేదు, వణికిపోవడం లేదు. నోటీసులకు తాను సమాధానం ఇచ్చానన్న రామ్ గోపాల్ వర్మ. కాంగ్రెస్ పార్టీని కుకటి వేళ్లతో పెకిలిస్తానని కేటీఆర్ అనడం విడ్డూరం. వయసుకు మించి మాట్లాడుతున్నారని మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.